విజయనగరం పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎన్సీఎస్ జంక్షన్ పెద్ద చెరువు కూడలి వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థానిక శాసన సభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఉన్న వారందరితో కూడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నగరంలోని పారిశుద్ధ్య కార్మికులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ సత్యం, అహింస ఆయుధాలుగా భారతదేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం కోసం స్వాతంత్రోద్యమాన్ని ముందుండి నడిపిన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తున్నారు. స్వరాజ్యం సాధన అనంతరం సమసమాజ స్థాపన కోసం బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మనందరి కర్తవ్యం కావాలి. సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గమే అక్టోబర్ 2న జరిగే గాంధీ జయంతిని ప్రతి ఒక్కరూ అతని అడుగుజాడల్లో నడవాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జిల్లా అంతటా కూడా ఈ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా స్వచ్ఛ దివస్ అన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు అన్ని జిల్లాలోని అన్ని గ్రామాలలో అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ పరిశుభ్రత మీద, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద పలు కార్యక్రమాలన్నిటి కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత నగర పారిశుద్ధ్య కార్మికులు కూడా మేము సన్మానించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు మేము అన్ని గ్రామాల్లో వార్డులను చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఏదైతే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మనం మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా అందుకు సంకల్పించి జిల్లాని పరిశుభ్రత జిల్లాగా ఉంచాలని కోరుకుంటున్నాము. ఇది ఈరోజు జాతిపిత జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆ విధంగా తెలియజేసుకుంటాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మనం వారి విగ్రహంకి నివాళులు అర్పించి వారు చేసిన మంచి పనులు మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే మనం చూస్తుంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక మనం కొత్తగా మళ్ళీ మనం గ్రామ సభలు అనేది మనం నిర్వహించాం. గత ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలుగా గ్రామ సభలు అనేది పూర్తిగా గాలికి వదిలేశారు. అయితే మళ్ళీ మనం గ్రామ సభలు అనేది నిర్వహించటం వాళ్ళ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఉన్నాయి అనేది మనం తెలియచేస్తూ ఒకటేసారి మనం 13,000 పైన గ్రామాల్లో ఒకటేసారి మనం గ్రామ సభలు నిర్వహించడం హిస్టరీలోనే మొట్టమొదటిసారి అనేది నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలను. అదేవిధంగా మనం
మహాత్మా గాంధీ గారి ప్రిన్సిపల్స్ ప్రకారం మనం స్వచ్ఛతా హీ సేవ అనేది ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా హీ సేవ అనేది మన ప్రాంతమే మనం శుభ్రం చేసుకోవాలనే ప్రిన్సిపల్తో మన ప్రాంతమే మనం శుభ్రం చేసుకోవాలని మనం గత కొద్ది రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మనం ఈ రోజుతో అది కంప్లీట్ చేస్తూ మనం అలాగే క్లీనింగ్ చేసే వాళ్ళని, మున్సిపాలిటీలో క్లీనింగ్ చేసే వాళ్ళని కూడా మనం గుర్తించుతూ వాళ్ళకు కూడా సన్మానం చేస్తూ మనం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వల్లనే మన ప్రాంతం ఇంత శుభ్రంగా ఉందనేది వాళ్ళని గుర్తిస్తూ మనం మహాత్మా గాంధీ గారి ఆశయాలు మనం ప్రైమ్ మినిస్టర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ గారు, అలాగే మనం అందరం ప్రజలు కూడా వారి ఆశయాలు మనం ముందుకు తీసుకువెళ్తూ ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.